నోవేర్ అనే సినిమాలో ఒక అమ్మాయి ఒక కంటైనర్లో ఇరుక్కుపోతుంది. పెద్ద కంటైనర్, అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ హోల్ కంటైనర్ ఒక సముద్రం మధ్యలో ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది. ఆ కంటైనర్కి కొన్ని బుల్లెట్ దెబ్బలు పడి ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి ఈ అలలు వచ్చినప్పుడల్లా దానిలో వాటర్ పడటం, దాని లోపల వెయిట్ పెరగటం అలా జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ లోపల ఏవో గోడౌన్ లాగా కొన్ని ఏవో బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులు అవి ఇవి తీసేస్తే చిన్న చిన్న పైపులు అవి ఉంటాయి. ఆ హోల్స్లోకి పైపులు దూర్చి ఈ నీళ్ళు ఎత్తి ఆ పైపులో వేసి లోపల ఉన్న నీళ్ళని బయటికి పంపించడం అనమాట. ఎందుకంటే నిండిపోతే కష్టం కదా, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న హోల్స్ లో చూస్తే బయట అలాంటి కంటైనర్స్ మునిగిపోతూ ఉంటాయి. ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీ, డెలివరీ కూడా అయి ఉంటుంది. స్పెక్ ఆఫ్ బ్రిలియన్స్ అంటే చిన్న క్రియేటివిటీ అనేది. అది ఎలా ఉంటుందంటే ఆమెకి ఏం చేయాలి అర్థం కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది, అవన్నీ చేస్తూ ఉంటుంది. అలా 1 by 1 షార్ట్స్ చేస్తూ ఒక చోట అమ్మ ఏదో వాటర్ లెవెల్ చూసుకొని నెక్స్ట్ ఇలా వచ్చి అలా ఒక లైన్ గీసి మ్యాక్స్ అని రాసి వెళ్ళిపోయింది. నేను చూస్తున్నా, అదేంటి ఆ అమ్మాయి మ్యాక్స్ అని ఈ లెవెల్కి రాస్తుంది ఏంటి, అమ్మాయి ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్కి కదా ఇక్కడ గీసి మ్యాక్స్ అని రాయాల్సింది అనుకో. ఇది కాదు మ్యాక్స్, వాటర్ లెవెల్ మ్యాక్సిమం, ఇది కాదు మ్యాక్సిమం, ఇదే ముక్కు దాకా వస్తే నీళ్ళు చచ్చిపోయినట్టే కదా. సో ఆమె హైట్ వేసుకోకూడదు, ముక్కు దగ్గర వేసుకోవాలి. ఆమె జస్ట్ ఇక్కడ ఉంది రాసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇలా వెళ్ళిపోయేటప్పుడు నేను చూసా, ఆ అమ్మాయి ముక్కు లెవెల్ ఆ లైను ఒకటే లైన్లో ఉన్నాయి. అది డైరెక్టర్ ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా చూసుకొని ఈ లెవెల్ గీసుకొని అట్లా చేయాలి. డైరెక్టర్ మ్యాక్స్ అని రాసింది, ఇలా వెళ్ళిపోతుంది. అక్కడ ఎందుకు రాస్తుంది, అక్కడ కదా, ఓ ముక్కు ఇక్కడ, అమ్మాయి ఇక్కడ, ఓ టక్ 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 ఒక సెకండ్లో అన్ని మ్యాప్స్ అయిపోయాయి. వావ్, డైరెక్టర్ డిడ్ నాట్ చూస్ స్పూన్ ఫీడింగ్, హీ వాంటెడ్ టు క్రియేట్ జస్ట్ లైక్ దట్. అమ్మాయి ఏం చేస్తుందో అది చేసి చూపిస్తే థాట్ అర్థం కావాలని అనుకున్నాడు. ఫెంటాస్టిక్.